సరే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు మీ అభిప్రాయంగా? పర్లేదు, బాగానే ఉంది. ఈ 3 నెలలు ఎలాంటి పథకాలు అమలు చేశారంటే ఏం చెప్తారు? కొన్ని అమలు చేశారు, కొన్ని చేయలేదు. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? అది నియంత పరిపాలన కదా, పథకాలు ఇచ్చిన నియంతలా పరిపాలించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు కూటమి ప్రభుత్వం పరిపాలన? అప్పుడే అటు చెబుతాం, ఇంకా టైం ఉందిగా. ఇప్పుడు వరకు పర్లేదు, టైం ఉందిగా. ఒక 5-6 నెలలు అయితే చెప్పచ్చు. ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎలా ఏముందో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే బాగుంటుంది. అదే వైసీపీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా కానీ ఇంతటికి ఏది అమలు చేయలేదంటూ కూడా వైసీపీ అంటున్నమాట. వాళ్ళు చెబుతూ ఉంటారు, వాళ్ళు చేసిందే ఉంది. అదే పథకాలు నెరవేర్చే అవకాశం ఉందంటారా? ఏమో ఇప్పుడు సగం నెరవేర్చారు, ఇంకా సగం ఉన్నాయిగా, వెయిట్ అండ్ సీ. అదే వైసీపీ విమర్శిస్తుంది కదా, వాళ్ళు విమర్శిస్తుంటారు, కామనేగా. నా కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? అప్పుడే వచ్చి 100 రోజులు అవుతుంది, ఏమైంది దాంట్లో? బాగానే ఉంది కన్నా. అంటే ఈ 100 రోజుల్లో ఎలాంటి పథకాలు అమలు చేశారు, ప్రజలకి ఎలా ఉంది అన్న? వరదలు వచ్చి ఎంతమంది కొట్టుకుపోతుంది, పథకాలు అంటారండి అన్న. ముందు వాళ్ళు సేపుకుంటే చాలు కదా, ఇంకంతకన్నా ఇంకేం కావాలి? అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది 100 రోజుల పరిపాలన? వాళ్ళు ఎలాంటి పథకాలు అమలు చేస్తారని మీరేం చెప్తారు? చేసిన వాళ్ళు మొన్న అందలేదు కానీ అందరికి అందినాయా, వాళ్ళకి అందినాయి అంతే, ఎంతకన్నా ఉంది దాంట్లో. అంటే వైసీపీ వాళ్ళు అన్నమాట ఏంటంటే మేము కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ప్రతి ఒక్కరికి పథకాలు పంపించామంటున్నారు కదా. పంపించినాం, చూపించమన్నా. అందిన వాళ్ళకి చూపించమని అంటున్నా. అందినే నేను చెప్తా అందరికి, అందిన వాళ్ళకి. మరి అంటే వాలంటీర్ని పెట్టి ప్రతి ఇంటికి పథకాలు పంపించాం. అందరికి పంపించలేదు కన్నా, అదే చెప్పేది నేను. వాళ్ళకే తెచ్చుకున్నారు, వాళ్ళకి అందరికి. పార్టీ అంటే తెలిస్తే చాలు ఎవరికైనా. పరిమాణాలు ఇంటికి వెళ్ళి మరి ఇస్తారు. పార్టీ అంటే వాడు పక్కన కూడా చూడరు, వచ్చే కూడా ఆపేస్తారు. దాంట్లో ఏముంది? ప్రభుత్వంలో అలానే జరిగింది. జరిగిందండి కదా ఉన్నది.